హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి విద్యాశాఖ నుంచి ఒక పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది మన సొంత రాష్ట్రము సొంత జిల్లాలోని కాలేజీలో అయితే పడ్డాయి ఈ పర్మనెంట్ పొజిషన్స్. సో టోటల్ 22 రకాల జాబ్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు జాబ్స్కి. సో దీనికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇలాంటి నోటిఫికేషన్స్ ఎప్పుడో కానీ పడవు ఫ్రెండ్స్. ఇలాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన దాంట్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. విద్యాశాఖ నుంచి అయితే వచ్చింది. మేల్ ఫీమేల్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి మన ఛానల్ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫార్వర్డ్ అయితే చేయండి. ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి నోటిఫికేషన్ని. ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క వీడియోస్ కనుక మీరు కనుక మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోయినట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. చాలా రకాల అప్డేటెడ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో ఉంటాయి ఫ్రెండ్స్. సో చెక్ చేసుకోండి. అలాగే షార్ట్స్ రూపంలో ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ రూపంలో కూడా తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. వీటిని కూడా చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకొని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో మన వీడియోస్ ఫార్వర్డ్ అయితే చేయండి. సో అలాగే కమ్యూనిటీ పోస్టులు ఉంటాయి, ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి, చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో చూడండి, చూసుకుని అప్లై అయితే చేసుకోండి. డైరెక్ట్గా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా రకాల జాబ్స్ 22 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ప్రిన్సిపల్ డిజైనర్ అయితే షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ మీద, కొన్ని కాంట్రాక్ట్ బేసెస్ అయితే ఉన్నాయి, కొన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిప్యూటీ రిజిస్టర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ లైబ్రేరియన్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్, కొన్ని ఏమో డిప్యూటేషన్ ప్లస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, సీనియర్ లైబ్రరీ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఇవి చూడండి ఫ్రెండ్స్. ఇవి అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో ఈ పొజిషన్స్ అన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్, సీనియర్ ఇంజనీర్, సూపర్వైజర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ పొజిషన్స్. సో ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ వచ్చేసి సో ఎక్కడి నుంచి పడ్డాయంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అన్ అటానమస్ కాలేజ్ అయితే ఉంది. ఇందులో పొజిషన్స్ అయితే పడ్డాయి. ఇది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండర్ డిపిఐటి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద అయితే వస్తుంది ఈ ఆర్గనైజేషన్ అనేది. దీంట్లో పొజిషన్స్ అయితే పడ్డాయి. ప్రిన్సిపల్ డిజైర్ అయితే ఒకటి అన్ రిజర్వ్డ్ అయితే ఉంది. లెవెల్ 13 పే చేస్తారు. షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్. సో నేను ఫ్రెండ్స్ ఇవైతే వచ్చేసి కింద అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. కింద పొజిషన్స్ అయితే చాలా వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉన్నాయి. సో కొన్ని షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ అయితే ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. ఫ్యాకల్టీ ఒక పొజిషన్ అయితే ఉంది, 5 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. సో అలా చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. డిప్యూటీ రిజిస్టర్కి అయితే ఉండి ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. సూపరింటెండెంట్ పొజిషన్స్కి డిగ్రీ అయితే ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. గ్రూప్ బి పొజిషన్ ఇది. గ్రూప్ B3 అన్రిజర్వ్డ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఉంటే సరిపోతుంది. సో ఇదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. నాట్ ఎక్సీడింగ్ 35 years ఫ్రెండ్స్. ఈ పొజిషన్ అనేది చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది. ఈ సూపరింటెండెంట్ పొజిషన్స్ అందరికీ ఉపయోగపడే పొజిషన్స్ నేను డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. మిగిలిన అయితే వచ్చేసి నేను లింక్ డిస్క్రిప్షన్లో బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్ ఒకటైతే ఉంది అన్రిజర్వ్డ్. ఇది కూడా డిగ్రీ కామర్స్లో ఉండి నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అయితే ఉండాలి. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. నాట్ ఎక్సీడింగ్ 35 years అయితే ఉంది. సీనియర్ లైబ్రరీ అసిస్టెంట్ ఒకటైతే ఉంది. దీనికి నాట్ ఎక్సీడింగ్ 30 years. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఉండాలి. అలాగే దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు చేస్తే డిగ్రీ చేస్తే సరిపోతుంది, బ్యాచిలర్ డిగ్రీ. సీనియర్ అసిస్టెంట్ అయితే గ్రూప్ సి పొజిషన్ అయితే ఉంది. డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అయితే ఉండాలి. ఇది ఇక్కడ 6 పొజిషన్స్ అయితే ఉన్నాయి సీనియర్ అసిస్టెంట్కి. సో నాట్ ఎక్సీడింగ్ 30 years. 30 years దాటైతే ఉండకూడదు మీ ఏజ్ అనేది. సో నెక్స్ట్ అసిస్టెంట్ అయితే వచ్చేసి గ్రూప్ సి పొజిషన్స్ అయితే ఉన్నాయి. నాట్ ఎక్సీడింగ్ 25 years. బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అసోసియేట్ సీనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్, నాట్ ఎక్సీడింగ్ 35 years. డిగ్రీ ఇన్ డిప్లొమా ఇన్ ద రిలవెంట్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ అయితే వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి 4 years ఇన్ కేస్ ఆఫ్ డిగ్రీ హోల్డర్కి అయితే ఉండాలి. అసోసియేట్ సీనియర్ డిజైన్ ఇన్స్ట్రక్టర్ రెండైతే ఉన్నాయి గ్రూప్ బి పొజిషన్స్. డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిగ్రీ ఇన్ డిప్లొమా ఇన్ ద రిలవెంట్ డిసిప్లిన్లో అయితే ఉండాలి మీకు. డిజైన్ ఇన్స్ట్రక్టర్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 3 years డిప్లొమా ఇన్ ద రిలవెంట్ అయితే ఉండాలి. దీనికి 4 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న పొజిషన్స్కి కంపల్సరీ ఎక్స్పీరియన్స్ కావాలి. సీనియర్ ఇంజనీర్ కూడా డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే కావాలి, ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి.
అసిస్టెంట్ ఇంజనీర్ ఐటీ అయితే వచ్చేసి డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అర్హులైతే అవుతారు. 35 ఇయర్స్ అయితే దాటైతే ఉండకూడదు దీనికి. నెక్స్ట్ సూపర్వైజర్ గ్రూప్ సి పొజిషన్స్ ఫ్రెండ్స్, ఇవైతే వచ్చేసి ఓన్లీ ఎస్ఎస్సి విత్ ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. టెక్నికల్ అసిస్టెంట్ 2 ఉన్నాయి అన్రిజర్వ్డ్లో, నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్, ఎస్ఎస్సి విత్ ఐటీఐ రిలవెంట్ ట్రేడ్లో ఉండాలి. సో ఉన్నవాళ్ళు అర్హులు. మినిమం 4 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి దీనికి. ఇలా ప్రతిదానికి ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. కొన్ని పొజిషన్స్కి అవసరం లేదు. మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చారు, దాని ద్వారా అప్లై చేసుకోవాలి. క్లోజింగ్ డేట్ 11 ఆగస్ట్ 2024 అయితే ఇచ్చారు. నేను ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, కెరియర్స్కి వెళ్ళినట్లయితే ఇక్కడ డీటెయిల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇది క్లిక్ చేయాలి. ఫీ పేమెంట్ లింక్ ఇది క్లిక్ చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద ఫీ పేమెంట్ ఇది క్లిక్ చేయాలి. సో ఫీ పేమెంట్ రిక్రూట్మెంట్ క్లిక్ చేసినట్లయితే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీది. సో మీరు ఏ విధంగా పే చేయాలి, సో మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఇది క్లిక్ చేయాలి. సో దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేది నెక్స్ట్ పేజ్లో ఉన్నాయి. మీరు ఆన్లైన్కి వెళ్ళి క్లిక్ స్టేట్ బ్యాంక్ కలెక్ట్ అని క్లిక్ చేయండి. యాక్సెప్ట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ అండ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసి టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ క్లిక్ చేయండి. లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ విల్ బి డిస్ప్లేడ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేయమంటున్నారు. సో మీ ఫస్ట్ ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి అయితే నేను వెళ్ళి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడైతే వచ్చేసి ఇక్కడ మీ కేటగిరీ అయితే ఉంది కదా, ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సెర్చ్ ఫర్ ద ఇన్స్టిట్యూషన్ అయితే క్లిక్ చేయండి. సో ఫిల్టర్ బై స్టేట్ అని క్లిక్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ అయితే వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజెస్ అయితే అన్నీ చూపిస్తున్నాయి ఫ్రెండ్స్. అలా ఇక్కడ ఆల్ఫాబెటికల్ అయితే అడగండి. ఇక్కడైతే వచ్చేసి నేను డైరెక్ట్గా నేషనల్ అని టైప్ చేస్తున్నాను. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డిజైన్ అని చెప్పేసి ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినట్లయితే దీంట్లో ఎన్ఐడి ఏఎన్యు అని గుంటూరు అయితే వస్తుంది. సో పేమెంట్ అయితే వచ్చేసి ఆన్లైన్ రిక్రూట్మెంట్ హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ ట్యూషన్ ఫీయా, ఆన్లైన్ రిక్రూట్మెంట్ ఫీ అని అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ వాళ్ళు అదే క్లిక్ చేయమని చెప్పారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సెలెక్ట్ నేషనల్కి క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ద లోగో, బేస్డ్ ఆన్ లోగో బట్టి క్లిక్ చేసి కేటగిరీ ఆఫ్ పేమెంట్ అయితే వచ్చేసి సెలెక్ట్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ ఫీ అని క్లిక్ చేయమన్నారు. సో ఆ విధంగానే నేను క్లిక్ చేశాను ఫ్రెండ్. చివరి వరకు వెళ్ళేసి ఫీ అయితే పే చేయండి. సో ఎంత అప్లికేషన్ ఫీ అయితే అంత అయితే ఫీ అయితే పే చేయండి ఫ్రెండ్స్. ఫీ అయితే వచ్చేసి నాన్ రిఫండబుల్ 500 ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ ఏ పోస్టులకి, 300 బిలో గ్రూప్ ఏ పోస్టులు త్రూ ఎస్బీఐ కలెక్ట్ లింక్ ప్రొవైడెడ్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ వెబ్సైట్ కెరియర్ పేజ్. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫీని అయితే లేదు. సో ఎక్సెంప్టెడ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అని క్లియర్గా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇలా వెబ్ పోర్టల్కి అప్లికేషన్ లింక్ వచ్చినట్లయితే రిక్రూట్మెంట్ పోర్టల్లో సైన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని లాగిన్ చేసుకోండి. లేదు నేను కొత్తగా అప్లై చేస్తున్నాను అనుకుంటే ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సైన్ అప్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఈమెయిల్ ఐడి, కన్ఫామ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫామ్ పాస్వర్డ్, మొబైల్ నెంబరు ఇవైతే ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ అప్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇలా కనిపిస్తుంది. నేను లాగిన్ చేసుకున్న వెంటనే నాకైతే ఇలా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. పోస్ట్ డిపార్ట్మెంట్ సెలెక్షన్ అని, పోస్ట్ ఏం పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో, సో దీంట్లో ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ పోస్ట్ని క్లిక్ చేయండి. నేనైతే వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఆర్గనైజేషన్ అయితే వచ్చేసి ఏంటి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డిజైన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అదే చూపిస్తుంది, వాటిని క్లిక్ చేయండి. మీ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి. అలాగే పీడబ్ల్యూడి అయితే నేను నాట్ అప్లికేబుల్ అని కొడుతున్నాను. ఐ హ్యావ్ రెడ్ ద అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి క్లిక్ చేసి చెక్ వేకెన్సీకి అయితే వెళ్ళండి. సో నా దాంట్లో 2 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్లో ఉన్నాయి కాబట్టి నాకు అప్లై బటన్ అయితే వచ్చింది. సో అప్లై బటన్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇలా మొత్తం డీటెయిల్డ్ అప్లికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వచ్చేసి సాల్యుటేషన్ అంటే మీరు మిస్టరా మిస్సా ఏంటో రాయండి, మిస్టర్సా ఏదోటి మెన్షన్ చేయండి. సో నేనైతే వచ్చేసి మిస్ అని చెప్పేసి నా నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, జెండర్ అయితే మేలా ఫీమేలా రాసుకోండి. ఫీమేల్కి అయితే అప్లికేషన్ ఫీ లేదు, మేల్ అయితే కట్టాలి. గ్రూప్ ఏ పొజిషన్స్కి 500, గ్రూప్ బి గ్రూప్ సి పొజిషన్స్కి 300 రూపీస్ పే చేయాలి. మీ నేషనాలిటీ ఏంటి, ఇండియన్, మ్యారిటల్ స్టేటసా, సింగిలా, మ్యారీడా,
మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి, మీ పాన్ కార్డ్ నెంబర్, ఫాదర్ నెంబర్, మదర్ నెంబర్, కంట్రీ కోడ్, మొబైల్ నెంబరు, అలాగే ఇక్కడ అదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే నో అని పెడుతున్నాను, ఎంప్లాయ్ ఆఫ్ ద యూనివర్సిటీకి సంబంధించిన ఎంప్లాయ్ అయితే నో పెట్టాను, ఆర్ యూ ఎంప్లాయ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని నో పెడుతున్నాను, అడ్రస్ ఫర్ ద కరస్పాండెన్స్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రాయండి, ఇది మీ ప్రజెంట్గా ఉండే రెండు సేమ్ అయితే టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సేవ్కి వెళ్ళండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎడ్యుకేషన్కి అయితే వస్తుంది. ఎడ్యుకేషన్లో మీరు ఎస్ఎస్సి ఎక్కడ చదివారు, మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి, గ్రేడ్ ఏంటి, పర్సంటేజ్ ఏంటి, స్కూల్ కాలేజెస్ ఏ యూనివర్సిటీలో చదివారు, అలాగే మీ 12th క్లాస్ డిప్లొమా క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి మీరు ఇంకా గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కంప్లీట్ చేస్తే గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పిహెచ్డి, అదర్ క్వాలిఫికేషన్ ఏవన్నా చేసినా అవన్నీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్కి అయితే వెళ్ళండి. ఎక్స్పీరియన్స్కి వెళ్ళినట్లయితే ప్రజెంట్ ఎంప్లాయీస్ మీరు ప్రీవియస్గా ఎక్కడెక్కడ పనిచేశారు, ఏ లెవెల్లో పనిచేశారు, ఎంత డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏంటి, పే బ్యాండ్, గ్రేడ్, సో అవైతే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా సరే ఏదో ఒక పే ఉంటుంది కదా, సో దానికి సంబంధించింది ఇవ్వండి. పే లెవెల్ ఏంటి, ఎంట్రీ లెవెలా లేకపోతే పే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 శాలరీస్ ఉంటాయి కదా, అవి మెన్షన్ చేయండి. ఎంత అమౌంట్ శాలరీ డ్రాన్ చేశారు, ఎందుకు ఆ రీజన్ అయితే మెన్షన్ చేయండి, ఆ కంపెనీని ఎందుకు వదిలేశారో. సో నెక్స్ట్ రీసెర్చ్కి సంబంధించింది, మీకు ఏమైనా రీసెర్చ్ పేపర్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, కాన్ఫరెన్సెస్ కానీ అటెండ్ అయ్యారా, ఎప్పుడన్నా రీసెర్చ్ పబ్లికేషన్స్ చేశారా, సో రీసెర్చ్ ప్రాజెక్ట్స్ మీరు ఏమైనా హ్యాండిల్ చేశారా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్కి సంబంధించింది, లేకపోతే మీ కాలేజీల్లో కానీ లేదా మీరు రీసెర్చ్ చేసేటప్పుడు ఏమన్నా రాస్తే అవి మెన్షన్ చేయండి. నెక్స్ట్ మిస్సెల్లేనియస్ అయితే వచ్చేసి టైం రిక్వైర్డ్ జాయినింగ్, సో మీరు ఇమీడియట్గా జాయిన్ అవుతారంటే ఇమీడియట్ అని రాయండి. డూ యూ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో. కైండ్లీ డిస్క్రైబ్ యువర్ కంట్రిబ్యూషన్ టు ద ఇన్స్టిట్యూషన్ వేర్ యూ హ్యావ్ వర్క్డ్, సో మీరు ప్రీవియస్గా పనిచేసిన దాంట్లో మీ డిస్క్రైబ్స్ ఏంటి అంటే మీరు ఏం కంట్రిబ్యూట్ చేస్తారో ఆ వర్క్కి సంబంధించింది. సో వాట్ మేక్స్ యూ సూటబుల్ ఫర్ ద పొజిషన్ యూ హ్యావ్ అప్లైడ్, సో మీరు ఈ పొజిషన్కి అప్లై చేస్తున్నారు కదా, సో ఏంటి సూటబుల్ అంటే నాకు రిలవెంట్ క్వాలిఫికేషన్ ఉంది, సో నేను ఇలా ఇంట్రెస్ట్గా ఉన్నాను, నా రిలేటెడ్ ఫీల్డే అది, సో మీ వర్డ్స్లో రాసేయండి. హానర్స్ అండ్ అవార్డ్స్, మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా, హ్యావ్ యూ బీన్ డిబార్డ్, ఎప్పుడన్నా మీరు డిబార్ అయితే అంటే నాట్ అప్లికబుల్ పెట్టేయండి. సో ఇవన్నీ నాట్ అప్లికేబుల్ వస్తాయి ఫ్రెండ్స్, మీరు ఏమన్నా మీ మీద కేసులు ఉన్నాయా అనేసి, సో అన్నీ నాట్ అప్లికేబుల్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ 2 రిఫరెన్సెస్, సో ఆ రిఫరెన్సెస్ యొక్క ఫుల్ నేము, ఇన్స్టిట్యూషన్. సో రిఫరెన్సెస్ అనేది ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మీ కాలేజ్లో హయ్యర్ ప్రొఫెషన్స్ కానీ, మీ ప్రిన్సిపాల్ కానీ, మీ స్కూల్ టీచర్, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కానీ, మీ ఊర్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే హయ్యర్ అఫీషియల్స్ అయితే ఇవ్వాలి. మీ ఫాదర్ది, మీ మదర్ది రిఫరెన్స్ కింద అయితే ఇవ్వకూడదు. సో కొంచెం మీ రెఫరెన్సెస్ అనేది జనరల్గా కామన్గా అడుగుతుంటారు ఫ్రెండ్స్, హయ్యర్ ప్రొఫెషన్స్ ఇస్తే బెటర్. వాళ్ళకి చెప్పండి, రిఫరెన్స్ చెప్పే వాళ్ళకి, సార్ మేము ఇలా యూజ్ చేసుకున్నా మీ రిఫరెన్సెస్ ఈ నోటిఫికేషన్ పడింది, సో అందుకే ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తున్నా చెప్పండి. సో దాని నెక్స్ట్ అయితే వచ్చేసి లాంగ్వేజెస్, మీకు ఎన్ని లాంగ్వేజెస్ స్పీక్, రీడ్ అండ్ రైట్, ఎన్ని లాంగ్వేజెస్ తెలిస్తే అన్ని లాంగ్వేజెస్ ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఎన్ఓసి డిక్లరేషన్, అంటే ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారో, ఆల్రెడీ ఒక కంపెనీ డిప్యూటేషన్ మీద బదిలీ అవుతుంది అనుకోండి ఫ్రెండ్స్, ఆల్రెడీ పర్మనెంట్ జాబ్ ఉండి ఈ పర్మనెంట్ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎన్ఓసి కావాలి. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఎన్ఓసి కావాలి ఫ్రెండ్స్, ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితే అవసరం లేదు ఎన్ఓసి అనేది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి అప్లోడ్స్, సో మీరు మీ ఫోటో సిగ్నేచర్, ఫోటో అనేది 20 KB ఉండాలి, 20 KB నుంచి 100 KB, సిగ్నేచర్ కూడా అదేవిధంగా ఉండాలి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్, పాన్, పాస్పోర్టు, ఓటర్ ఐడి సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు పెట్టండి. సో ఓన్లీ జేపీజీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు, ఒకవేళ ఉంటే పెట్టండి. నెక్స్ట్ అయితే అడిషనల్ అప్లోడ్స్ అయితే ఏమైనా ఉంటే అవి కూడా పెట్టండి. సో ఇవన్నీ పెట్టిన తర్వాత నెక్స్ట్ అయితే వచ్చేసి నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళినట్లయితే ప్రివ్యూ చూపిస్తుంది, అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ప్రివ్యూకి అయితే వచ్చేస్తాయి. ఆ ప్రివ్యూలో చెక్ చేసుకోండి, 1-2 సార్లు చెక్ చేసుకుని అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి నెక్స్ట్ సెక్షన్కి సబ్మిషన్ సెక్షన్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. మీకు సబ్మిట్ బటన్ అయితే వస్తుంది. సో ఈ నెక్స్ట్ నేను ఫీమేల్ క్యాండిడేట్తో అప్లై చేస్తున్నాను కాబట్టి నాకు సబ్మిట్ అయితే అయిపోతుంది డైరెక్ట్గా. ఎవరైతే మేల్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి ముందైతే ఫీకి వెళ్తుంది, నెక్స్ట్ సెక్షన్ అయితే ఫీకి వెళ్తుంది. ఫీ యొక్క డీటెయిల్స్లో డీడీ నెంబరు, ఒకవేళ ఆన్లైన్లో పే చేసినట్లయితే ఆ నెంబర్ ఉంటుంది కదా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ నెంబరు, అది ఎంటర్ అయితే చేయండి. సో ఆ విధంగా అయితే మీరు ఫీ అయితే పే చేయాలి. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫస్ట్ కూడా ఫీ పేమెంట్కి వెళ్ళిపోవచ్చు. మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు రెఫరెన్స్ అయితే వస్తుంది. సో మీకు ఈమెయిల్ ఐడికి
ఒక పీడిఎఫ్ కూడా వస్తుంది ఆన్లైన్ ఫీ చలనాలు చేసినట్టు, దాన్ని మీరు అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో మీకు నాకు ఫీమేల్ క్యాండిడేట్స్ కాబట్టి ఫీ ఆప్షన్ ఏమీ లేదు కాబట్టి ఏం కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఒకవేళ మేల్ క్యాండిడేట్స్కి అయితే ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయమని అయితే వస్తుంది, మీ మెయిల్కి వస్తుంది, చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మన ఛానల్ యొక్క ప్రతి వీడియోస్కి అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరేం చేస్తారు, మన వీడియోస్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.